ఎన్నెన్నో విషయాలు మనకి ప్రత్యక్షంగా మనకి బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉంటున్నాయి. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు నేను పరిపూర్ణుణ్ణి కాగలను, నేను భక్తిలో ఎప్పుడు పరిపూర్ణంగా నేను జీవిస్తాను, నా భక్తికి పరిపూర్ణత, నా భక్తికి సంపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అని ఈరోజు అనేక మంది ఆ విధంగా ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో కొన్ని ఉద్దేశాలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ లైవ్లో అనేక మంది ఈ వాక్యాలు వింటున్నారు. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు 9 మాసములు నిండిన తర్వాత ఆ 9 మాసాలు పూర్తయిన తర్వాత పూర్తిగా అవయవాలు అన్నీ కలిగి నిర్మాణం అంతా కలిగిన తర్వాత ఆ 9 మాసముల తర్వాత ఆ శిశువు తన తల్లి ఆ బిడ్డకు జన్మనిస్తుంది అన్నమాట. అయితే జననం ఆ విధంగా జరిగిన తర్వాత ఆ జన్మించిన వ్యక్తి 9 మాసాలు పూర్తవక మునుపు పుట్టినట్లయితే నెల తక్కువ బిడ్డ అని అంటారు, లోపము కలిగిన బిడ్డ అని అంటారు. ఒకవేళ ఈ దేహంలో ఉన్న అవయవాలు ఏవి కూడా నిర్మాణం కాకపోతే లోపము కలిగిన బిడ్డ అవిటివాడు, లేకపోతే చెవిటివాడు, లేకపోతే ముక్కు బాగులేదు, చేతులు బాగులేవు అని చెప్పి అవిటి బిడ్డగా అనేక మంది పరిగణిస్తారు. అయితే ఈరోజు జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న మనం ఈరోజు మన చర్చ్ యొక్క వార్షికోత్సవం, ఇది 6వది. ఈ 6వ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోచు ఉంటున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ 6వ సంవత్సరం అంతా కూడా దేవుడు మన సంఘాన్ని, మన సంఘ బిడ్డలను, మన కుటుంబాలను, ఆ కుటుంబాలలో ఉన్న భార్య, భర్త, బిడ్డలకు అందరికీ కూడా దేవుడు క్షేమమును, నెమ్మదిని, సమాధానమునిచ్చి ఇంతవరకు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాచి ఆయన్ని కాపాడి దీవించి భద్రపరుస్తూ వచ్చారు. ఆయన ఇంతవరకు మన జీవితంలో కాచి, కాపాడి, కనికరించి, భద్రపరిచి మన జీవితంలో నేటి వరకు సహాయం చేస్తూ వచ్చిన ఆ దేవాది దేవునికి మనము ఏమి ఇవ్వగలం, మనము ఏమి దేవునికి చెల్లించగలం అని మీరు ఆలోచన చేసినట్లయితే దావీదు మహారాజు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. దేవా, మీరు నాకు చేసిన మేలుకు నేను ఏమి చెల్లించగలను? వేలాది పొట్టేళ్ళనా, విస్తారమైన తైలాన్ని నేను మీకు ఇచ్చి మీ నామాన్ని నేను ఘనపరుస్తానా? మీరు అవన్నీ కూడా కోరుకోలేదు కదా ప్రభువా. విరిగి నలిగిన మనసే మీకు ఇష్టమైన బల్యార్పణ. ఈ మనస్సు అంతరంగికంగా, ఈ ఉద్దేశాలు అంతరంగికంగా, మన తలంపులు, మనస్సు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ దేవుని సన్నిధిలో విరిగి నలిగిన ఆ మనస్సు మనం దేవుని సన్నిధిలో పెట్టి నిండు మనస్సు కలిగి, యథార్థమైన మనస్సు మనము కలిగి, మనము పూర్ణ మనస్సు మనము దేవుని సన్నిధిలో కలిగి ఆ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మనము దేవునికి చెప్పటమే దేవుడు కోరుకున్న నిజమైన ఆత్మ సంబంధమైన అది బలి, అది కృతజ్ఞత, అది థ్యాంక్స్ గివింగ్ అని మనం ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. దేవునికి ఆ విధంగా ఒక వ్యక్తి కృతజ్ఞత చెల్లించాలి. కానీ నా జీవితంలో దేవుడు ఏమి చేయలేదు, నన్ను ప్రభు ప్రేమించలేదు, నన్ను ప్రభు కనికరించలేదు, నా జీవితంలో దేవుడు సహాయం చేయలేదు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆ విధంగా అనరాదు. ఆ విధంగా ఎప్పుడు బిడ్డలు ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే మనము ఇంతవరకు దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలు. మన ఒంటిలో ఇంకా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయంటే అది దేవుడు చేసిన మేలు. మనము మన సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా దేవుని కొరకు సస్యశ్యామలంగా ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనము కలిగిన సమస్తము, మనము కలిగిన సహవాసపు యొక్క బిడ్డలు, ఈ సహవాసములో ఉన్నవారు అందరూ కూడా
నేటికి క్షేమముగా ఉండటం, అది మన జీవితంలో దేవుడు చేసిన పెద్ద ఉపకారం, మేలు అని మనం ఈ రోజున చెప్పాలి. మనము ముందుకు వెళ్ళగలగాలి. అయితే ఈరోజు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. భక్తుడైన ఇర్మియా ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఆ మాట ఏంటంటే, దేవా, దినములు జరుగుచుండగా మీ కార్యములు మీరు నూతన పరచుచున్నారు ప్రభా. దినదినము నా పట్ల మీ వాత్సల్యత నూతనంగా నా పట్ల పుట్టుచు ఉన్నది అని అంటాడు ఆయన. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు ఎట్లాంటివంటే అవి దినదినము కూడా నూతనమైనవి. ఈరోజు నా పట్ల దేవుని ప్రేమ వేరు, రేపు నా పట్ల దేవుని ప్రేమ వేరు, ఆ తరువాత రోజు దేవుని యొక్క ప్రణాళిక, ప్రేమ నా పట్ల వేరేగా ఉంటాయి. అనగా ఒక మాటలో చెప్పాలంటే, నన్ను ప్రేమించిన నా దేవుని ప్రేమ నా పట్ల దినదినము కూడా ఎంత నూతనమైనదో, ఎంత వాత్సల్యంగా ఉంటుందో, ఎంత కనికరముతో నింపబడి ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడో ఈరోజు ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆ ప్రేమ నా జీవితంలో అది ఆశ్చర్యం. నేను చక్కగా ఉంటే, నేను అందరినీ ప్రేమిస్తే, నేను అందరితో కలిసినట్లయితే నన్ను అందరూ ప్రేమిస్తారు. నా దగ్గర ఏదైనా ఉంటే, నేను కలిగి ఉంటే, నేను మంచి పని చేస్తే, నేను మంచి ఘనకార్యాలు చేస్తే నన్ను అందరూ ప్రేమిస్తూ ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ ఎట్లాంటిది అని మనం చూడగలిగితే, మనము పాపులుగా ఉండగానే యేసయ్య ప్రేమించాడు. మనము పడిపోతూ ఉన్నప్పుడే యేసయ్య ప్రేమించాడు. మన బ్రతుకులు నాశనానికి జోగుతూ ఉన్నప్పుడే యేసయ్య ప్రేమించాడు. ఆయన ప్రేమ కనికరం, ఆయన ప్రేమామృత ధారలు ఎంత గొప్పవి అని అంటే చెప్పటానికి అవి వర్ణనాతీతం, అవి వర్ణించలేం. అవి ఎంతో అమోఘం, అవి ఎంతో అతీతం, అతి శ్రేష్టం. కనుక ఈ 6వ సంవత్సరం వరకు దేవుడు మన సంఘాన్ని, మనల్ని ఇంతవరకు ప్రభు నడిపించి, కనికరించి, కృప చూపెట్టి దేవుడు సహాయం చేశాడంటే, ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి ఏడవాలి, ప్రలాపించాలి, రొమ్ము కొట్టుకోవాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి, దేవుని సముఖంలో దొరలాలి, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి అంగలార్చాలి, ప్రలాపించాలి. అబ్రహాము వలె, దావీదు వలె, యోబు వలె ఆ దేవుని దగ్గర సాష్టాంగా పడి మనము నమస్కరించి మనము దేవునికి ప్రమాణము చేయాలి. ఈ రోజున ఆ విధంగా ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో ఆ విధంగా చేస్తాడో ఆ వ్యక్తికి దేవుని మీద, ఆ వ్యక్తికి సంఘము మీద, ఆ వ్యక్తికి సహవాసము మీద ఏముందంటే ప్రేమ ఉంది అని అర్థం, అభిమానం ఉంది అని అర్థం. మన ప్రేమను మనం ప్రభు పట్ల వ్యక్తం చేస్తున్నాము అని అర్థం. చూడండి, ఈ లోకంలో ప్రేమించిన ప్రేమలకు ఏమున్నాయంటే రుజువులు ఉన్నాయి, కొన్ని సూచనలు, కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఏదైనా ఇస్తే మనం ప్రేమిస్తాం. ఒక బిడ్డ మరొక బిడ్డను ప్రేమించినప్పుడు ఏదో ఒక సూచన, ఒక రుజువును చూపించమంటే ఎన్నెన్నో ఘనకార్యాలు ఆ వ్యక్తులు లోకములో చేసుకుంటూ వెళ్తారు. ఈరోజు అదే విధంగా దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో తను చూపించిన ఆ సూచన, ఆ ప్రేమ సూచకం ఏ విధంగా ఉంది, ఏమై ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణమునే యేసయ్య పెట్టేశాడు. అంతకన్నా రుజువు మనకి ఏం కావాలి? అంతకన్నా సూచన మనకి ఏం కావాలి? అంతకన్నా మనకు రుజువులు, ఆనవాలు మనకు ఏం కావాలి? ఈ రోజున ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నారు, దేవుని చేత క్షమించబడుతున్నారు, దేవుని చేత ఆదరించబడి ఓదార్చబడుతున్నారు. దేవుడే ప్రతి కష్టకాలంలో, ప్రతి ఇబ్బంది కాలంలో, ప్రతి శ్రమ కాలంలో కూడా ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి, దేవా నీవే నాకు దిక్కయ్యా అని చెప్పి యెహోషాపాతు వలె, సొలొమోను వలె, దావీదు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె, అనేక మంది భక్తుల వలె
మనము దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు అనే మాట ఏంటంటే, ఈ నా మందిరంలో చేయు ప్రార్థన నేను విని వారికి జవాబును ఇస్తాను అని ప్రభు చెప్పుచున్నారు. ఈ మందిరపు ప్రాంగణానికి ఒక వ్యక్తి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నిజంగా ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా విని మన జీవితంలో దేవుడు గొప్ప ఘనమైన కార్యాలు చేయటానికి ఆ విధంగా దేవుడు సహాయం చేస్తారు. అయితే ఈరోజు ఒక చిన్న ప్రశ్న, ఇన్నేళ్ళు నీ భక్తి జీవితం ముందుకు వెళ్ళింది కదా, నీ విశ్వాసపు జీవితం ముందుకు వెళ్ళింది కదా, నీ భక్తి ప్రయాణము దేవుల్లో ముందుకు వెళ్ళింది కదా, మనము ఎంత దేవుని కొరకు పరిపూర్ణులుగా ఉన్నాం, సంపూర్ణులుగా ఉన్నాం, ఇంకా మన జీవితం అసంపూర్ణంగా ఉందా, ఇంకా మన జీవితం ఎక్కడైనా ఆగిపోయిందా, ఇంకా మన జీవితంలో అభివృద్ధి అనేది ముందుకు దేవుని కొరకు కొనసాగుతూ ఉందా? ఒక్కసారి మనం ఈ దినాన్న జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదిగే వ్యక్తిగా ఉండాలి, రెండవది ఒదిగే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర, దేవుని చెంత ఎదిగే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో అనుకువ స్వస్థ బుద్ధి కలిగి ఒదిగే వ్యక్తిగా ఉండాలి. ఎదిగే జీవితం, ఒదిగే జీవితం ఒక మనుషుడు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నా దేవుడు దీవించడానికి సమర్థుడైన, సామర్థ్యము కలిగిన వాడైనా. ఈరోజు మనం ఎవరమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఒక్కసారి వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ భాగం మనం చదువుకుందాం. దేవుడు సహాయము చేయనివ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48లో వాక్యాన్ని చూడగలిగితే ఈ విధంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అనే ఆ శ్రేష్టమైన మాటను ఎక్కడ మనము బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మరొక మాట చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ భాగాన్ని మనం చూద్దాం. యోబు 4:18లో మనము వాక్యాన్ని చూడగలిగితే ఈ విధంగా దైవలేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. తన దూతల యందు లోపము కనుగొనుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యోబు అంటున్నాడు, దేవాది దేవుడు, సృష్టికర్త, సమస్తము చేయగలిగిన సర్వాధికారి, మహోన్నతుడు, మహనీయుడు. యోబు 4:18 ప్రకారంగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, తన దూతల యందు దేవుడు లోపమును కనుగొనుచున్నాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 6లో మనము చూడగలిగితే 6వ అధ్యాయంలో వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎగురుచున్న ఆ యొక్క దూతలు, ఆ కెరూబులు, శరాపులు చేస్తున్న పని ఏంటంటే, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ ఉంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ ఉంటున్నారు. 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో పాదములను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు దేవుని దూతలు దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధమైన స్థలములో, ప్రాంగణములో ఆ విధంగా దూతలు స్తుతి స్తోత్రాలు చేయుచున్నారు అని దేవుని వాక్యములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క విషయం, మనుషుడు, దేవుడు, దేవదూతలు. మనుషుడు, దేవుడు, దేవదూతలు. మనుషుల్లో ఏముంది అని మనము చూడగలిగితే ఇక్కడ ఈ మత్తయి 5:48లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక
మీరును పరిపూర్ణులై ఉండు అని అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా పరిపూర్ణులుగా లేము, మనము ఇంకా అసంపూర్ణులుగా ఉన్నాము అని దాని అర్థం. అయితే రెండవదిగా మన వాక్యంలో చూడగలిగితే దేవుని దేవదూతలు వాళ్ళు ఎవరు అని మనము చూడగలిగితే వారు దేవునికి పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని పాదముల చెంత దేవుని ప్రాంగణంలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్న వ్యక్తులు అని మనము గమనించాలి. అనగా అర్థం ఏంటనంటే వారిలో ఏ పాపము లేదు అని అర్థం. వారిలో ఏ కల్మషము లేని వారుగా వారు ఉన్నారు అని అర్థం. అనగా దేవదూతలలో పాపము లేదు, మనుషులలో పాపం ఉంది. మీరు బాగా వినాలి, చూడాలి. దేవదూతలలో పాపము లేదు, మనుషులలో పాపం ఉంది. ఈరోజు ఈ యోబు గ్రంథం 4:18 వాక్యాన్ని మనము చూడగలిగితే యోబు అంటున్నాడు, అయినను ప్రభువా తన దూతల యందు దేవుడు లోపమును కనుగొనుచున్నాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. దేవుని దూతల యందు దేవుడు లోపమును కనుగొనుచున్నాడు అనే మాట మనము చూస్తుంటున్నాం. ఒక చిన్న ప్రశ్న, మీరు బాగా మనస్సు పెట్టి ఈ మాటను ఆలోచించాలి. పాపము లేని దేవదూతలలోనే ప్రభులు వారు పాపమును కనుగొనాలి అని ఆయన చూస్తున్నప్పుడు ఈ పాపము కలిగిన మనుషుల్లో దేవుడు పాపమును కనుగొనడా? లోపమును చూడడా? వెలితిని చూడడా? లోటుపాట్లు దేవుడు చూడడా అని మనం ఆలోచన చేసినట్లయితే పాపము లేని దూతలను దేవుడు పరీక్షించినప్పుడు ఈ రోజున పాపము కలిగిన ఈ మనుష్యుణ్ణి, అసంపూర్ణంగా ఉన్న ఈ మనుష్యుణ్ణి దేవుడు పరీక్షించడా? తల్లి, దేవుడు పరీక్షించడా? సహోదరుడా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ప్రభువు పరీక్షించినప్పుడు మన జీవితం ఏమైపోతుందో, ఆ పరీక్షలో నిలుస్తుందో విచ్ఛిన్నమైపోతుందో, ఆ పరీక్షల్లో మన జీవితం ప్రబలుతుందో లేకపోతే పాడైపోతుందో మనము చెప్పలేం. అది మన చేతిలో లేవు. అందుకే దావీదు అంటాడు, దేవా నా యొక్క కాలగతులన్నీ కూడా మీ వశములో ఉన్నాయి తండ్రి. నా గమనాగమనములు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఊహలు, నా ఆలోచనలు, నా ఆశాజనకం ఇవన్నీ కూడా నేను మీ అందే ప్రభా ఉనికిని కలిగి ఉన్నాను అని భక్తుడు ఆ విధంగా అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభులు వారు న్యాయాధిపతి, జీవాధిపతిగా పిలువబడుతున్న ఆ మహనీయుడు, ఆ పరమ తండ్రి, ఈ రోజున దేవుడు ఏ ఒక్కరిని వదలకుండా ఈరోజు ప్రభు అందరి యొక్క నిగ్గును దేవుడు తేల్చుచున్నాడు. లోపము కలిగిన ఏ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా సరిచేయబడండి, లోపములు కలిగి జీవించకండి, లోటుపాట్లు కలిగి జీవించకండి, పాపపు జీవితాన్ని కలిగి జీవించకండి, అక్రమము కలిగి జీవించకండి, అన్యాయము కలిగి జీవించకండి, మోసము చేస్తూ జీవించకండి, దేవుణ్ణి బాధపరుస్తూ జీవించకండి, లోకముతో రాజీ పడిపోతూ జీవించకండి, లోకముతో మిళితమైపోతూ జీవించకండి అని చెప్పి ఈ రోజున తీర్పరిగా ఉన్న ఆ దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఆయన మాట్లాడుతున్న మాటను ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. మనుషుని జీవితంలో లోటు ఉన్నా పర్వాలేదు కానీ లోపం మాత్రం ఉండకూడదండి. దయచేసి లోపం మాత్రం ఉండకూడదండి. మనుషుని జీవితంలో లోటు ఉన్నా పర్వాలేదు, మనుషుని జీవితంలో లేమి ఉన్నా పర్వాలేదు, మనుషుని జీవితంలో ఆకలి దప్పులేమి నీతి కొరకు కలిగి ఉన్నా పర్వాలేదు. ఈ రోజున ఈ మనుషుడు మాత్రం దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి లోటు ఉన్నా పర్వాలేదు కానీ
లోపము లేకుండా జీవించడం దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నీ పేదరికం నీ భక్తికి అడ్డు కాదయ్యా. నీ ఆర్థిక సమస్యలు నీ భక్తి జీవితానికి అడ్డు కాదు. నీ పేదరికం నీ భక్తి జీవితానికి అడ్డు కాదు. నీకొచ్చిన ఆర్థిక సమస్యలు, అగ్ని వంటి శ్రమలు నీ ఆత్మీయ జీవితానికి అడ్డు కాదయ్యా, ఆటంకం కాదయ్యా. ఈరోజు అనేక మంది ప్రజలు ఈ సంగతి తెలియక చాలామంది అక్కడక్కడ లోకముతో రాజీ పడిపోతూ జీవితాన్ని, విలువైన జీవితాన్ని కోల్పోతున్న ప్రజలు లోకములో చాలామంది మనకు ఆ విధంగా కనబడుతూ ఉంటున్నారు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలంటే, ప్రభు దగ్గర ఒక వ్యక్తి ఏ లోటుపాటు, ఎటువంటి వెలితి కూడా లేకుండా జీవించాలని ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రభు మనతో ఈరోజు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుకనే ఒక వ్యక్తి దేవుని కొరకు దైవికంగా, ఆత్మ సంబంధంగా, ఒక వ్యక్తి ప్రభు కొరకు మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉంటే నిజంగా మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. ఒక్కసారి వాక్యం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ భాగం మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ భాగాన్ని మన వాక్యములో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనము అనేకమైన విషయంలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన శరీరమును స్వాధీనపరుచుకొనుచున్నాడు అని ఆ మాట మనం ఈ దినాన్న చూస్తూ ఉంటున్నాం. సరే, మరొక మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ భాగం మనం చూద్దాం. ఈ 1 కొరింథీ పత్రిక 6:7 మనం చూడగలిగితే, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలము లోపము. ఇట్ ఈజ్ వెరీ స్మాల్ డెఫిసిట్. ఇది మీ లోపం, ఇది మీలో కనిపిస్తున్న లేమి, లోటుపాటు, తక్కువతనం. ఈరోజు ఈ లోపం ఈరోజు మన జీవితంలో ఉంటే ఒక వ్యక్తి దేవుని కొరకు ముందుకు మనం సరిచేసుకొని మనం ప్రభువులో ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఈరోజు మన జీవితానికి ఉందండి. అందుకే మనం ముందుకు వెళ్ళాలి. మరొక వాక్యం చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 2వ భాగం మనం చూద్దాం. తీతు 2:2 మన వాక్యాన్ని చూడగలిగితే, భక్తుడైన తీతు తన పత్రికలో ఈ విధంగా వ్రాస్తూ ఉంటున్నాడు. విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండవలెను అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. లోపము లేని వారై ఉండవలెను అనే మాటకు అర్థం ఏంటంటే, వ్యాఖ్యానంలో వ్రాయబడి ఉంది, ఆరోగ్యము గలవారై ఉండండి అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తాం. తీతు 2:2 మనము చూడగలిగితే, ప్రేమ, విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఆరోగ్యము గలవారై ఉండండి అని ఆ మాటకు అర్థం బైబిల్లో ఆ విధంగా ఉంది. అనగా అర్థం ఏంటంటే, విశ్వాసము కలిగి లేకపోయినా, విశ్వాసి దేవుని బిడ్డ దైవికమైన ప్రేమ కలిగి లేకపోయినా, ఒక విశ్వాసి దేవుని యొక్క సహవాసముతో, సంఘముతో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా జీవించినా సరే ఆ వ్యక్తి ఎవరు అని మనము చూడగలిగితే ఆ వ్యక్తి లోపము కలిగిన వ్యక్తి అని అర్థం. రెండవది, ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు కాదు. ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా భక్తి జీవితంలో ఆ వ్యక్తి అనారోగ్యముతో బాధపడుతున్న వ్యక్తి అని ఈ మాటకు తీతు 2:2 ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతున్నాం. ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో, లోకములో ఈ 3 కూడా ఎక్కడ చూసినా సరే ఈరోజు లోకములో ఇవన్నీ కూడా తరిగిపోతూ ఉంటున్నాయి, దిగజారిపోతూ ఉంటున్నాయి, అణగారిపోతూ ఉంటున్నాయి. ఏవైతే
క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనవో, ఈరోజు క్రైస్తవుణ్ణి ఈ మూడు కూడా విశ్వాసపరంగా, భక్తిపరంగా, ఈ మూడు ఒక వ్యక్తి దేవుని కొరకు బలీయంగా, బలిష్టంగా, బలంగా లేకుండా ఇవే ఒక వ్యక్తిని ఆత్మ సంబంధంగా అనారోగ్యవంతునిగా చేస్తున్నాయి. మన ఆత్మకు జబ్బు, కలంకం, కల్మసం, స్పిరిచువల్ సిండ్రోమ్ అనేది మన జీవితంలో ప్రవేశించే విధంగా ఇవన్నీ చేస్తున్నాయి. క్రైస్తవునికి విశ్వాసం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవునికి ప్రేమ చాలా ప్రాముఖ్యం. క్రైస్తవునికి సహవాసం ప్రాముఖ్యం. ఇవి మన జీవితంలో ఉన్న లోపాలైతే, ఇవి మన జీవితంలో దేవుడే చూపించిన లోపాలైతే, ఇవి మన జీవితంలో మనం వాస్తవంగా కలిగిన లోపాలైతే, ఈరోజు మనం ఆత్మ సంబంధంగా, స్పిరిచువల్గా మనము అంత హెల్దీగా లేం, ఆరోగ్యవంతులుగా లేం. ఏదో ఒక ఆధ్యాత్మికమైన జబ్బు మనము కలిగి ఉన్నామని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ మూడు అంత ప్రాముఖ్యమా అని మీరు అడిగినట్లయితే, ఎస్, నిజమే, వాస్తవమే, ఈ మూడు ప్రాముఖ్యమే. ఏంటయ్యా ఆ ప్రాముఖ్యం అంటే? వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసం ఉండ కనుగొందునా అని ప్రభు చెప్పాడు. విశ్వాసులలో విశ్వాసం ఉండ కనుగొందున అని ప్రభు చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే, ఒక విశ్వాసములో లోపము లేనివాడుగా ఉండాలి అని అర్థం. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే మన జీవితంలో విశ్వాస సంబంధమైన లోపమైతే, మన జీవితంలో విశ్వాసం లేకపోతే, విశ్వాసలో విశ్వాసం తక్కువగా ఉన్నట్లయితే, కొరతగా కనిపించినట్లయితే, లోటుపాట్లుగా ఉంటే, లోపముగా ఉంటే, మన జీవితంలో యేసయ్య భూమి మీదకు వచ్చినప్పుడు, యేసయ్య రెండవ రాకడలో పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మధ్యాకాశంలో కడబూరం రోగించినప్పుడు క్రైస్తవుడా ఎత్తబడారంటే ఎత్తబడలేం. ఎందుకనంటే విశ్వాసిలో విశ్వాసం లోపముగా ఉంది కనుక ఎత్తబడలేడు. రెండవదిగా తీతు 2:2లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనలో ఉన్న మరొక లోపం ఏంటి అని మనం చూడగలిగితే వాక్యం అంటుంది ప్రేమ. నేను విశ్వాసము, ప్రేమను చెప్పాను కానీ తీతు అంటున్నాడు విశ్వాస, ప్రేమ రెండు కలిపి మాట్లాడుతున్నాడు ఆయన. రెండు విడగొట్టి మాట్లాడటం లేదు ఆయన. రెండింటిని ఏకత్వం చేస్తూ, ఐక్యం చేస్తూ విశ్వాస ప్రేమని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాస ప్రేమని ఎందుకు మాట్లాడుతున్నాడు అని మన వాక్యంలో చూడగలిగితే, ఈ రెండు కూడా ఒక్కటే. ఈ రెండు కూడా కలిసి ఒక విశ్వాసంలో ఉండాలి. ఈ రెండు కలిసి ఒక విశ్వాసంలో ఉండాలి, జీవించాలి, కలిగి ఉండాలి. ఈ రెండు కూడా విడగొట్టలేం. ఈ రెండింటిని కూడా విడిపించలేం. ఈ రెండు కూడా వేరుగా ఉండనేరు. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుంది. విశ్వాస ప్రేమల సమ్మేళనమే విశ్వాసం లేక ప్రేమ అని అర్థం. ఆ విధంగా భక్తుడు మాట్లాడుతున్నాడు. దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది అని మీరు ప్రశ్న వేసినట్లయితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, అంచె దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. విశ్వాసంలో విశ్వాసం కొరతగా ఉంది. చివరి గడియలలో, చివరి కాలంలో క్రీస్తు కొరకు కలిగిన ప్రేమ ఒక విశ్వాసంలో చల్లారిపోతూ ఉంటే, ప్రేమ లేని క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళగలుగుతాడా? నెవర్, నాట్ ఎట్ ఆల్. అది ఎప్పటికీ జరగని పని. అది మనము కలిగి ఉండాలి.
క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రేమను కూడగట్టుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలి, ప్రేమించటం నేర్చుకోవాలి. నీవే లోకానికి ఒక ప్రేమగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అది విశ్వాసికి సాధ్యం కావటం లేదు, అది జరగటం లేదు, జరిగించలేకుండా పోతున్నాం. ఒకటి విశ్వాసం, రెండవది ప్రేమ, మూడవదిగా వాక్యం అంటున్న మాట ఏంటంటే సహవాసం, ఫెలోషిప్. ఈ మూడోది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. అందుకని హెబ్రీలో పౌలు గారు అంటారు కదా, ఆ దినము సమీపించిన కొలది మీరు ఏం చేయాలి, మీరు మరి ఎక్కువగా మీరు కూడుకుంటూ, ఇంటింటా కూడుకుంటూ, రొట్టె విరుచుచు, ప్రార్థన చేయుచు, సహవాసము చేయుచు మీరు ఎడతెరిపి లేకుండా ఉండాలని అపోస్తలుల కార్యంలో హెబ్రీ పత్రికలో 2 చోట్ల భక్తుడు ఆ విధంగానే వ్రాస్తున్నాడు. ఒక మనుషునికి మధ్యన ప్రేమ పెరగాలంటే ఇద్దరు మనుషులు తరచుగా కలుసుకోవాలి. అందరూ బాగా వినాలి. ఒక మనుషునికి మధ్యన ప్రేమ పెరగాలి అని అంటే ఇద్దరు తరచుగా పదే కలవాలి. పెళ్ళైన భార్య అక్కడ ఉంటే, పెళ్ళైన భర్త అక్కడ ఉంటే, భర్త ఎక్కడో ఉన్నాడు, భార్య ఎక్కడో ఉంది. పురుషుడు ఎక్కడో ఉన్నాడు, స్త్రీ ఎక్కడో ఉంది. ఎక్కడో ఉన్నవారు కలవకుండా ఇరువురి మధ్యన ప్రేమ అనబడేది ఏమండి అభివృద్ధి చెందాలంటే, పొందాలంటే, నొందాలంటే అది చాలా అసాధ్యం. అది జరగని పని. వారి హావభావాలు కలవాలి, మనసు కలవాలి, ఉద్దేశాలు కలవాలి, ఆలోచనలు కలవాలి, వాళ్ళ అభిరుచులు కలవాలి, విధి విధానాలు కలవాలి. ఇవన్నీ కలిస్తేనే తప్ప ఇరువురు మనుషుల మధ్యన ప్రేమ అభివృద్ధి చెందదు, నొందదు. సహవాసం కూడా అభివృద్ధి చెందదు, నొందదు. ఆ వ్యక్తుల్లో ఇది లోపించినట్లయితే ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారో అదే స్థలంలో ఉండడానికి వారి జీవితంలో ఆవశ్యకత ఉంది. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఏ విధంగా తరచుగా సహవాసం చేస్తే వారి మధ్యలో అభిరుచులు పెరుగుతాయో, అభివృద్ధి పెరుగుతుందో, ఆశీర్వాదకరంగా, బలంగా, ప్రభావంగా ఉంటారు. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుగా పిలువబడే ఆ పురుషునితో ఈ రోజున సంఘం యొక్క సహవాసం పెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము దేవునితో బలంగా ఉండాలి. హల్లెలూయా. ప్రాణ ప్రియుణ్ణి సంఘం పదే ప్రేమించాలి. ఆ ప్రేమించే స్థలము ఎక్కడ అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే జీవము కలిగిన దేవుని మందిరమే ఆ స్థలం. హల్లెలూయా. ఈ స్థలములో సంఘము ప్రభుని చూడాలి. ఈ సంఘము ఈ స్థలములో ప్రభుని ప్రేమించాలి, ప్రభుతో కలవాలి, అభిరుచులు పంచుకోవాలి, సహవాసము కలిగి ఉండాలి. ఇంత మంచి సంబంధం సంఘం దేవునితో కలిగి ఉంటే, ఆ ప్రాణ ప్రియుడితో కలిగిన ఈ మంచి సహవాసము తన జీవితంలో ఒక్క నాటికి సహవాసము కలిగిన వ్యక్తులు తన సొత్తుగా మార్చబడిపోతారు. హల్లెలూయా. యేసయ్య నేడు రేపు ఆయన ఈ లోకానికి రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘములో ప్రేమ లోపిస్తే, సహవాసం లోపిస్తే, విశ్వాసం లోపిస్తే మనము దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకనే యాకోబు 3:2 మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనము అనేకమైన విషయాలు తప్పిపోవచ్చు ఉంటున్నాం అని అంటాడు ఆయన. ఎవడైనను మాట యందు తప్పని వాడైతే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో కూడా పెర్ఫెక్ట్, ఆల్ రైట్
అన్ని విషయాలు కూడా ఆ వ్యక్తి చక్కగా ఉండడానికి అవకాశం ఉంది. అనగా అర్థం ఏంటంటే, విశ్వాసము కానీ, ప్రేమ కానీ, సహవాసము కానీ, ఈ 3 విషయాల్లో ఒక వ్యక్తి తప్పకుండా, తప్పు చేయకుండా, తప్పటడుగు వేయకుండా దేవునితో తన సహవాసాన్ని ముందుకు కొనసాగించాలంటే, యాకోబు 3:2లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏ వ్యక్తి కూడా మాట యందు తప్పినవాడుగా ఉండకూడదు. ఆ వ్యక్తి మాట యందు తప్పినవాడుగా ఉంటే తప్పనివాడుగా ఉంటే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో కూడా ఆ వ్యక్తి దేవుని కొరకు ఎదిగిన వ్యక్తి అని ఈ రోజున వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. హల్లెలూయా. తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనగలవాడుగా ఆ వ్యక్తి తన జీవితంలో ఉండడానికి అవకాశం ఉందని ఈరోజు వాక్యములో మనం ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని యోబు 10వ అధ్యాయము 13 వాక్యం మనం చూద్దాం. 13 వాక్యం మనం చూద్దాం. అయినను నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయం నీకుండేనని నేను ఎరుగుదును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అద్భుతమైన మాట ఇది, అద్భుతమైన మాట. ఈ మాట మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఇక్కడ యోబు అంటున్న మాట ఏంటంటే, దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యోబు మాట్లాడే మాట ఈ మాట. నాలో లోపమును, నా హృదయంలో లోపము ఉందని నీవు ఆలోచించి నీవు ఎరిగి ఉండటము నాకు తెలుసు ప్రభు అని చెప్పి యోబు దేవుని సన్నిధిలో దేవుని మనస్సును గుర్తెరిగి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా అర్థం ఏంటంటే, యోబుకు తన జీవితం ముందే తెలుసు. ఏమనంటే, ఆ దేవాది దేవుడు నా జీవితంలో లోపమును దేవుడు కనుగొనుచున్నాడు అనే ఆ విషయాన్ని యోబు మనకన్నా ముందుగా తెలుసుకున్నాడు. ఆయన దేవుడు లోపాన్ని చూస్తాడు కనుక నా హృదయంలో, నా తలంపులో, నా ఆలోచనలో, నా అంతరంగంలో, నా దేహంలో, నా జీవితంలో ఏ లోపము కలిగి లేకుండా నేను ఉండాలి అని చెప్పి యోబు తన జీవితంలో దేవుని కొరకు బహు జాగ్రత్త పడిన వ్యక్తిగా యోబు ముందుకు సాగుచున్నాడు. హల్లెలూయా. యోబు 4:18కి వస్తున్నాను. అయినను తన దూతల యందు లోపమును కనుగొనుచున్నాడు దేవుడు అని మనం చూస్తాం. దానియేలు 6వ అధ్యాయము 4వ వాక్యం చూడండి, ఒక్కసారి మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచన భాగం మనం చూద్దాం. 1-3 కూడా మనం చూద్దాం. ఈ దానియేలు 6:4లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ దానియేలులో తప్పైనను లోపమైనను నేను కనుగొనలేదు అని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ దానియేలులో అనేక మంది ప్రజలు తన మీద కన్ను వేసి నిఘా పెట్టి తన జీవితాన్ని టార్గెట్గా పెట్టుకొని తన జీవితాన్ని ఆ దేశంలో ఉన్న అనేక మంది ప్రజలు, తన కొలిక్స్, తన తోటివారు, ఇరుగువారు, పొరుగువారు, పడివారు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా దానియేలును టార్గెట్ చేసుకొని మనసు పెట్టి దానియేలును చూస్తూ ఉంటున్నప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచన భాగంలో వాక్యం మనం చూడగలిగితే, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబులో దేవుడు లోపాన్ని చూడాలి అని అనుకుంటున్నాడు. దూతలలో దేవుడు లోపాన్ని చూస్తూ ఉంటున్నాడు. దానియేలు లోపము లేకుండా జీవించాలి అనే ప్రయత్నాన్ని చేసి ఆ ప్రయత్నంలో దానియేలు విజయాన్ని సాధించాడు. దానియేలు 6:4లో వాక్యం అంటుంది, ఈ దానియేలులో తప్పైనను లోపమైనను ఎవరు కూడా కనుగొనలేకపోయిరి. నేను అంటున్నాను, క్రైస్తవుడు జీవించిన ఈ శేష జీవితంలో నిప్పు వలె బ్రతకాలి, నిప్పు వలె బ్రతకాలి.
అగ్ని వలె బ్రతకాలి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, యోహాను ప్రవక్త ఎవరంటే ఆయన మండుచున్న దీపమని వాక్యం సెలవిస్తుంది. అనగా ఈ రోజున క్రైస్తవుడు తన జీవితంలో లోపము లేని వ్యక్తిగా ఈ 2024వ సంవత్సరం యొక్క మే నెల మొదటి దినమున ప్రభు నీతో మాట్లాడుచున్న ఈ మాటను బట్టి నువ్వు దేవుని కొరకు, దేవా నేను విశ్వాసములో, ప్రేమలో, సహవాసములో, నా మాటలో నేను ఏ విషయంలో లోపము లేని వ్యక్తిగా మీ కొరకు జీవిస్తాను నాయన, నాకు సహాయం చేయి ప్రభువా అనే ఒక వ్యక్తి అడగగలిగిన నాడు, ప్రార్థన చెయ్యగలిగిన నాడు, ప్రభు పాదములు పట్టగలిగిన నాడు, ఆ ప్రభు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం మనం చూద్దాం. దశలోనిక మొదటి పత్రిక 3:9 వాక్యం మనం చూస్తే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు దేవుని వేడుకొనుచున్నాము. ఈ మాట అందరూ వ్రాసి పెట్టుకోండి, వినాలి, చదవాలి, చూడాలి. దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగం. దశలోనిక సంఘంతో పౌలు గారు మాట్లాడుచు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేము మీ ముఖమును చూచి మీ మనసులో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు దేవుని వేడుకొనుచున్నాము అని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ముఖాన్ని చూసి విశ్వాసంలో ఉన్న లోపాన్ని పౌలు గారు ఇక్కడ సరిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములో ఒక సామెత ఉంది కదా, ముఖం చూస్తే రకం తెలిసిపోతుంది. వాసన చూస్తాం, అబ్బా సపోటా పండు అంటాం చూడకుండానే. స్మెల్ మాత్రమే చూస్తాం, అబ్బా జామ్ పండు అంటాం. జామ్ పండు, సపోర్ట్ పండు, సీడ్ పండు, మామిడి పండు, ఏమండి ఈ పండు ఆ పండు. ఆ కృప కలిగిన ప్రభు ఈ ముక్కుకు దేవుడు ఎంత స్పర్శ, ఎంత జ్ఞానం ఇచ్చాడో, దేవుడు ఎంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన ముక్కును చేసిన దేవుడు చాలా గొప్పడు. చెప్పండి హల్లెలూయా. నీ ముక్కును చేసిన దేవుడు చాలా గొప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముక్కును చేసిన దేవుడే గొప్పడైతే నీ ముఖాన్ని చేసిన దేవుడు గొప్పడు కదా, మా గొప్పడు కదా. చాలా చాలా గొప్పోడు మన యేసయ్య. హల్లెలూయా. ఎంత గొప్పోడంటే మనం పాట పాడుకుంటాం కదా, చాలా గొప్పోడు యేసు, చాలా గొప్పోడు. ఎందుకంటే నా ముఖంలో నా రకం ఏంటో దేవునికి తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారికి దండం పెట్టాలి దైవజనుడికి. విశ్వాసుల ముఖాలు పౌలు గారు చూస్తూ ఉంటున్నప్పుడు, విశ్వాసుల ముఖాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసములో లోపాన్ని పౌలు గారు చూశారు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. బాబా బాబా. అంటే పౌలు గారు విశ్వాస యొక్క జీవితాన్ని పూర్తిగా స్టడీ చేసి, రంగరించి, చదివి ఎవరు ఎట్లాంటి వారు, వారి వ్యక్తిత్వం, వారి నైజం, వారి స్వభావం, వారి విధానం, వారి పద్ధతులు, వారి నియమాలు ఏంటనేవి పౌలు గారు పూర్తిగా స్టడీ చేసి ఆయన చదివిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. విచారకరమైన పరిస్థితి ఏంటంటే ఆ దినమున అపోస్తలులు ఉన్న లోపాన్ని వెంటనే చెప్పగలిగారు. ఈరోజు నా సేవకులు విశ్వాసంలో ఉన్న లోపాన్ని చెప్పలేకపోతూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ రోజున చెప్పగలిగారు, ఈ రోజున చెప్పలేకపోతున్నారు. ఏంటి కారణం? వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్? ఏంటి ప్రాబ్లం? ఎక్కడ సమస్య ఉంది? ఆ రోజున విశ్వాసులలో లోబడే మనస్తత్వం ఉంది. సరిచేసుకున్నారు కనుక పౌలు గారు ఆ దినాన్న
దశలోనిక సంఘం యొక్క లోపాన్ని ముఖములో కనిపిస్తే విశ్వాసములో ఉన్న ఆ లోపాన్ని పౌలు గారు సరిచేస్తూ చక్కపరుస్తూ వచ్చారు. దెర్ ఇస్ రైట్, అది మంచిది, ఆ పద్ధతి మంచిది, ఆ విధానం మంచిది. ఈ రోజుల్లో అలాంటి దినాలు కానే కాదు. యేసుప్రభు నా దగ్గరికి వచ్చే, ఒరే కృపారావు, ఒరే స్టూపిడ్, నువ్వు తప్పు చేస్తున్నావరా అని అంటే నేనే యేసుప్రభు తిరగబడతాను. ఏంటి ప్రభా నేనే ఉన్నానా? అదిగో ఆయన లేడా, ఆయన లేడా, ఆయన లేడా, ఇదిగో ఈయన లేడా, ఈ అమ్మ లేదా, ఆ అమ్మ లేదా అని అంటాను నేను. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అమ్మ చెప్పండి, అర్థం ఏంటి? అది ఏంటి ప్రభా? మనము అవమ్మలాగా అంటాం మనం. ఏంటి ప్రభా నేను ఒక్కనే తప్పు చేస్తానా? నాతో పాటు ఆదాము కూడా తోటలో పెట్టావు కదా, ఉన్నాడే కదా ఆయన కూడా, నేను ఒక్కదాన్నే తిన్నానా? నాకే వచ్చింది శాపమంతి పాపమంతా నాకే వచ్చిందా ప్రభా? నాతో పాటు నా భర్త కూడా తిన్నాడుగా, ఆయన కూడా పాపేగా, ఆయన కూడా తీసుకొచ్చాయి. ఎలాగుంది తాలింపు? ఎలాగుందండి తాలింపు? అద్భుతంగా సూపర్గా ఉందండి. తను చేసిన తప్పుని తప్పుగా ఒప్పుకోక భర్తను కూడా తప్పులో కలిపి భర్తను కూడా పాపములోనికి లాగే ప్రయత్నాన్ని అవమా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దశలోనిక సంఘంలో పౌలు గారు ముఖాన్ని చూసి విశ్వాసముల లోపాన్ని సరిచేస్తున్నారు. అది దైవ సేవకుని పద్ధతి, అది వాక్యానుసారమైన కట్టడ బోధ నిబంధన. ఈ రోజున ప్రపంచంలో ముక్కుసూటిగా మాట్లాడే సేవకులు కరువైపోయారు. నేను బల్ల గుద్ది మాట చెప్పగలను, నేను ఒక సేవకునిగా. అద్భుతమైన మాట. రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో విశ్వాసపు లోపము తీర్చమని రాత్రి పగళ్ళు పౌలు గారు దేవుని సముఖంలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మా విశ్వాసము లోపముగా ఉంది నాయన, మా విశ్వాసుల్లో ప్రేమ లోపముగా ఉంది ప్రభా, మా విశ్వాసుల్లో సహవాసం లోపముగా ఉంది ప్రభా అని చెప్పి దయచేసి రాత్రి పగళ్ళు అపోస్తలుడైన పౌలు గారు దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఆ కన్నీటి ప్రవాహంలో విశ్వాసుల యొక్క మనస్సులో మార్చే ప్రయత్నాన్ని దైవజనుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక విశ్వాసి పట్ల సేవకుడు ఇటువంటి బర్డన్, ఇటువంటి బాధ్యత, బరువు భారము కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విశ్వాసులలో లోపమును కనుగొన్నవారిగా ఉండాలి. విశ్వాసులలో కనుగొన్న లోపాన్ని ధైర్యముగా, కరేజ్ కలిగిన సేవకులుగా చెప్పగలిగిన వారిగా ఉండాలి. ఈ రోజున ఈ స్థితి క్రైస్తవ లోకానికి వచ్చినట్లయితే మన జీవితాన దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నిలువు మోకాలు వేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రము నాయన. మా మంచి తండ్రి, మా పరమ ప్రభువా, ఈరోజు మీ సన్నిధిలో మీ పాదములు చెంత నాయన కన్నీరు కార్చుచు ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. వందనాలు నాయన. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండమని మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు. మేము ప్రభా విశ్వాసపు లోపాన్ని కలిగి ఉన్నాం. మా విశ్వాసపు లోపాన్ని మేము కలిగి ఉన్నాం. మా విశ్వాసములో ప్రేమలో లోపమును కలిగి ఉన్నాం. మా విశ్వాసములో సహవాసములో లోపాన్ని కలిగి ఉన్నాం. యేసయ్యా, ఈరోజు మా జీవితాన్ని మీకు ఆశీర్వాదకరంగా మలచండి. మీ ఆత్మతో నింపండి దేవా. మీరు తీర్చిదిద్దండి తండ్రి. వందనాలు. ఇంకా మేము మా జీవితంలో సరిచేయబడడానికి ఎన్ని దినాలు కావాలి, ఎన్నాళ్ళు కావాలి, ఎన్ని ఏళ్ళు కావాలి నాయన మా జీవితం.
అయ్యా మీరు కనికరించండి తండ్రి, మీరు కనికరించండి. దినములు జరుగుతుండగా, కాలము గతించిపోవచ్చుండగా, మీరు అక్కడ ఆసన్నం అవుతుండగా, ఇంకా నా జీవితంలో ప్రభా నేను ఇంకా లోపము కలిగిన విశ్వాసగా ఉన్నానేమో, ఇంకా లోటుపాట్లు కలిగిన విశ్వాసగా ఉన్నానేమో, భక్తిలో పరిపూర్ణత లేకుండా ఉన్నానేమో, ఆధ్యాత్మిక జీవితంలో అంధకారములో ఉన్నానేమో, అంధుడిగా ఉన్నానేమో. యేసయ్యా ఈరోజు నా జీవితాన్ని సరిచేసి మీ దేవుడితో నింపండి, మీ కార్యాలు జరిగించండి నాయన, మీ ఆత్మతో నింపండి తండ్రి. ప్రతి వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుడి మనతో మాట్లాడి ప్రతి మాటను ప్రేమతో స్వీకరించి, యేసయ్యా నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ లోపం ఉందయ్యా, నన్ను మీరు చూసినప్పుడు ప్రభా నాలో ఈ లోపం మీకు కనిపిస్తుంది తండ్రి, కనిపిస్తుంది. ఈ లోటుపాటు నాలో ఉన్నాయి నాయన, నన్ను సరిచేస్తానని చెప్పి ప్రతి వారు దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత గొంతెత్తి నోరు తెరచి చేతులు పైకెత్తి దేవుని ఆర్చించి, అయ్యా 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 నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి. ఏ చిన్న లోపము నువ్వు దేవుని సముఖములో కలిగి ఉన్నా, ఏ చిన్న అపరాధము నువ్వు జీవితంలో కలిగి నువ్వు ఇక్కడ వాడువే, అక్కడికి వెళ్ళటానికి నీకు ఆవశ్యకత అవకాశం లేదు. ఆ చిన్న లోపము కొరకే నువ్వు ఇక్కడ ఇంకా బ్రతికి ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే, విశ్వాసంగా ఉన్నప్పుడే, భక్తి కలిగి ఉన్నప్పుడే, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడే, ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద మనసు కలిగి ఉన్నప్పుడే ప్రభు పాదములు పట్టుకొని అయ్యా క్షమించమని ప్రభు పాదముల చెంత కడిగాయని పాపాన్ని, తుడిచాయని పాపాన్ని, వదిలేని పాపాన్ని, దేవుని సన్నిధిలో లోపాన్ని ఒప్పుకొని మనం ప్రభు కొరకు పరిశుద్ధులుగా మార్చబడదా, పరిశుద్ధులుగా మార్చబడదా, పవిత్రులుగా మార్చబడదా. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఐ ప్రైజ్ యు మాస్టర్. గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. సజీవమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ బంగారు పాదములు చెంత చేరి ఈరోజు ప్రభువా తండ్రి ప్రతి మనుషునిలో మీరు లోపమును కనుగొనుచున్న దేవుడిగా మేము చూచుచున్నాం. ఈరోజు నాయన నాలో లోపం ఉందేమో, మాలో లోపం ఉందేమో, నాకు ఇచ్చిన ప్రభా నా ఆత్మీయ బిడ్డలలో లోపం ఉందేమో అయ్యా, మా కుటుంబంలో లోపం ఉందేమో, మా భౌతికమైన బిడ్డల్లో లోపం ఉందేమో అయ్యా, మా అందరి లోపము కొరకు ప్రధాన యాజకుడా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. పాపులమైన మా ప్రార్థన వినండి, కనికరించండి. మా జీవితాన్ని నూతనపరిచి మీ ఆత్మతో నింపి మీ కొరకు ఒక శ్రేష్టమైన జీవితాలు జీవించే వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులుగా, మేము మీ కొరకు మహిమకరమైన వ్యక్తులుగా జీవించే భాగ్యాన్ని ఈరోజు మా జీవితంలో మాకు ప్రసాదించమని నాయన మీ నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. వందనాలు. ఈరోజు మీరు మా జీవితాన్ని సరిచేయండి, సరిచేయండి, సరిచేయండి. మీరు ఈ లోకానికి వచ్చే మునుపే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపే ఆ లోపు ఆ యొక్క జీవితం సరిచేయబడాలి నాయన, సరిచేయబడాలి. ఆ కృప ఆ దీవెన మాకందరికీ కూడా మీరు దయచేసి మీ ఆత్మతో నింపి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని